సార్ హాయ్ హాయ్. సార్ మొన్న బక్రీద్ రోజున యూపీలో ఒక అబ్బాయిని అంటే నలుగురు ముస్లిం ఫ్రెండ్స్ ఒక అబ్బాయిని హిందూ అబ్బాయిని ఈద్ కని పిలిచి ఎలా మేకనికి వస్తారు తెలుసా అని చెప్పేసి ఆ అబ్బాయిని పొడిచి పొడిచి చంపేశారు. 200 మీటర్ల వరకు ఆ అబ్బాయి తరలి తరలి పరిగెట్టాడు. అయినా సార్ ఆయన చంపేశారు ఆ అబ్బాయిని. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం, ఇదొక దారుణం, ఘోరం, నేరం. ఎవరైనా ఫ్రెండ్ని పిలిచి చంపేసి ఎవరైనా శత్రువుని చంపడం అనేది ఎక్కడైనా జరుగుద్ది. వాళ్ళకి గొడవలు ఉన్నాయి అనుకోండి, ఏదో పిలిచి మాయ మాటలు చెప్పి చంపేస్తారు. కానీ ఫ్రెండ్ని నువ్వు పండగకి అని పిలిచి, ఇది సెలబ్రేషన్కి అని పిలిచి, పండగ చూద్దామని పిలిచి చంపేయటం అంటే అది ఎలా నమ్మాలి? ఇప్పుడు ఇప్పుడు మనుషుల్ని ఎలా నమ్మాలి? మనుషుల్ని ఎలా నమ్మగలం? ఇలా ఇలా జరుగుతుంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేనికి దారి తీస్తుంది? అంటే భాయిచారా అని చెప్పేసి వాళ్ళే అంటారు. ఇలా ఏదైనా ఇష్యూస్ అయితే హిందువులు ఏదైనా ఎక్కువ సరే ముస్లిం కమ్యూనిటీ మీద పడితే వాళ్ళు భాయిచారా చూపించాలని చెప్తాం. ఇట్లా భాయిచారా అన్నప్పుడు మీ పండగ వచ్చినప్పుడు మీ పండగ లోపల ఇలా చేస్తే ఇంకెవరు నమ్మొస్తారు? ఈసారి బక్రీద్ కానీ పిలిచి ఎవరు పిలిచినా సరే వెళ్ళరు కదా. వెళ్ళరు. ఇప్పుడు వాళ్ళు ఆ నలుగురు ఎందుకు అంత దుర్మార్గంగా ఉన్నారో, ఎందుకు అలా బిహేవ్ చేశారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ మైండ్లో వాళ్ళ మైండ్ ఎందుకు అంతగా పొల్యూట్ అయిపోయిందో మనం ఆలోచించాలి. అలా పొల్యూట్ చేయడానికి కారణం ఏంటి? ఎలా పొల్యూట్ అయింది? వాళ్ళ మైండ్ని అలాగా అంతగా డిస్టర్బ్ చేసి పొల్యూట్ చేసిన వాళ్ళు ఎవరు? దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ఏరియా మాక్సిమం ముస్లిం డామినేట్ ఏరియా సార్. ఆ ఏరియా లోపల వాళ్ళు ఎంత దీని మీద ఉన్నారంటే అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఈ మిగతా ఇంట్లో కాడ సీసీ కెమెరా ఉంటే ఫోటోలు అన్ని డిలీట్ చేసారు. అంటే మా మతం వాళ్ళక అని చెప్పి అక్కడ మతం మీద చూపించుకుంటున్నారు తప్ప అక్కడ తప్పు జరిగింది అదే పోలీసులకు ఇవ్వాలి ఆ ఎవిడెన్స్ అని చెప్పి ఏ ఒక్కరిలో కూడా లేదు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అబ్బాయిని చంపుతున్నప్పుడు ఆ సీసీ కెమెరా వాళ్ళే డిలీట్ చేయడం ఏంటి సార్? అయినా సార్ అంటే మా మతం అని చెప్పి చూపించుకుంటున్నారు ఏంటి? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుర్రాళ్ళని కాపాడడానికి చేసిన పనే కదా అది. ఖచ్చితంగా వాళ్ళు డిలీట్ చేసినా ఆ నేరం దాగదు, తప్పు ఎప్పుడు దాగదు. ఖచ్చితంగా అది బయటపడింది. ఎవరు చేశారు అందరికీ తెలిసింది. అందులో ఒక నేరస్తుడిని, ఒక క్రిమినల్ని ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది. మిగతా వాళ్ళని కూడా పోలీసులు వదిలిపెడతారని అనుకోవటం లేదు. అసలు ఇలాంటి ఆలోచన రావడమే తప్పు. దీని ఆ మైండ్లో దాన్ని నాటింది ఎవరు అన్నదే పాయింట్. ఆ మైండ్ని పొల్యూట్ చేసే ప్రక్రియనే ఆపాలి మన మెయిన్గా. ఇలాంటివన్నీ ఈ మదర్సాల్లో జరుగుతున్నాయనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చదువుతున్నారు? ఏం చదువు చెప్తున్నారా? హింసని ప్రేరేపిస్తున్నారా? వ్యతిరేకతని, వైషమ్యాలని నేర్పిస్తున్నారా అనేది కూడా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇలా ఇల్లీగల్ జరుగుతుందని చెప్పి ఉత్తరాఖండ్ మొత్తం మదర్సాను బంద్ చేయడం జరిగింది, అస్సాంలో బంద్ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటివి ఇక్కడ కూడా జరుగుతున్నాయి, ఇంకా కొన్ని దగ్గర జరుగుతున్నాయి అంటే మాత్రం వాటిపైన చర్యలు ముస్లింసే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి కదా. చాలా మంది తెలియదు కూడా. అవును. ఇప్పుడు ముస్లిం మత పెద్దలు కూడా అక్కడ వాళ్ళకి జీవితానికి ఉపయోగపడే విద్య నేర్పించాలి, కానీ ఇతర మతస్థుల మీద ద్వేషాన్ని నేర్పించడం కాదు కదా. చిన్న పిల్లలు ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఏం నేర్పించాలి? భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, వాళ్ళకి జీవనానికి ఉపయోగపడే విద్య నేర్పించాలి తప్ప ఇతర మతస్థుల్ని చంపేయాలి, కాఫీర్లని చంపేయాలి అనే విద్య నేర్పించడం కోసం కాదు కదా. ఇలా పోతే ఇప్పుడు వాళ్ళకి ఇంకొకళ్ళు కాఫీర్లు అయితే కాఫీర్లకి వీళ్ళు కూడా కాఫీర్లే అవుతారు, వీళ్ళు శత్రువులే అవుతారు. ఇది ఎక్కడికి పోద్ది? ఇది ఎక్కడో చోట ఇది ఆగాలి. ఇది సరైన విషయం కాదు. ఖచ్చితంగా దేశంలో శాంతి సామరస్యం అనేది పెంపొందాలి. రెండు వైపులా కూడా కరెక్ట్గా ఏదైతే జీవనానికి, ఏదైతే సమాజంలో శాంతి భద్రతలకి దోహదం చేస్తుందో, ఒక సమాజంలో ఒక మంచి వాతావరణం నెలకొల్పడానికి ఏదైతే ఉందో ఆ విద్యని మనం నేర్పించాలి. కాబట్టి మదర్సాల మీద ఖచ్చితంగా నిఘా ఉండాలి. అక్కడ పాఠ్యాంశాలు ఏమున్నాయి, అక్కడ లెసన్స్ ఏమున్నాయి, బుక్స్ ఏమున్నాయి, వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, అక్కడ పాఠ్యాంశాలను ప్రభుత్వం డిసైడ్ చేయాలి. అక్కడ మంచి విషయాలు నేర్పిస్తున్నారా, వైషమ్యాలు నేర్పిస్తున్నారా మానిటర్ చేయాలి. ఇంతకుముందు ఒక న్యూస్ నేను చదివాను. అన్ని మదర్సాల్లో కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఆ సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్కి, గవర్నమెంట్ సచివాలయానికి అనుసంధానమై ఉండాలి. అప్పుడు సచివాలయంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు అది చూస్తారు, చెక్ చేసి. అట్లాగే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు మదర్సాలో అనేది చూస్తారు అనే నిఘా ఉండాలనే వార్త నేను చూశాను. ఇది జరిగితే చాలా బాగుంటుంది. అప్పుడు ఆ మదర్సాల్లో వైషమ్యాలు నేర్పకుండా జీవితానికి ఉపయోగపడే పాఠాలు నేర్పుతారని నేను అనుకుంటున్నాను. అయితే అలానే ఈ మర్డర్ కూడా ఏదైతే ఉందో దీన్ని ప్లాన్ చేసి మరి చేసి చెప్పేది జరుగుతుంది. ఎందుకంటే అబ్బాయికి ఈద్ అని చెప్పేసి పిలవడం, ఆయన్ని నలుగురు ఫ్రెండ్స్ కలిపి చంపడము, అది అయిన వెంటనే కొంతసేపటికి సీసీ ఫొటోస్ కూడా డిలీట్ చేయడం. అంటే ఆ మొత్తం అంటే ఆ ఏర్లో ఉండేటోళ్ళు అందరూ ఒకటే ప్లానింగ్ మీద ఉన్నారా? అంటే ఫ్రెండ్ని పిలుచుకొచ్చి మొత్తం ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్స్ అందరు కలిపి ఇలా చేయడం అంటే తప్పు కానీ సార్. ఖచ్చితంగా తప్పే. అది ప్లానింగో కాదు అనేది మనం ఇప్పుడే చెప్పలేం, కానీ అది
పోలీసులు అది ప్రీ గా చేశారు, లేదా అప్పటికప్పుడు అనుకోకుండా అలాగా ఒక టెంప్టేషన్ లో చేశారా అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ జరిగింది పూర్తిగా తప్పు. దానికి ఒక ప్రతిచర్యగా ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది ఆ నేరస్తుల్లో ఒకళ్ళని. మిగతా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు అనే విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ చిన్న నేరం చేసినా, పెద్ద నేరం చేసినా చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి అసలు నేరమే చేయకూడదు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. సమాజంలో శాంతి, సౌహార్దాలు అంతా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము. మనం ఏమి ఆటవిక సమాజంలో లేము, ఆధునిక సమాజంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా చక్కగా ఒకరితొకరు కలిసిమెలిసి ఉండేలాగా అట్మాస్ఫియర్ని మనమే చుట్టూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇష్యూ అయిన నెక్స్ట్ మినిట్ ఏమని చెప్తారంటే అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళు 10 మంది 8 మంది నలుగురు కంటుంటే హిందువులు ఒకళ్ళిద్దరు కంటున్నా, ఆ ఒకళ్ళిద్దరిని కూడా చంపేస్తే మా ఇదేం పోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకవేళ అటుపక్క నుంచి హిందువులు తిరగబడితే సమాజం ఏమవుతుంది సార్? అవును, ఇప్పుడు తిరగబడితే అంత రణరంగమే అవుద్ది, సివిల్ వార్ లాంటిది అవుద్ది. ఆ తిరగబడటం లేదు కాబట్టి కొన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ భయం ఇప్పుడు అది ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఒక భయం అనేది దేశం మొత్తానికి అర్థమవుద్ది. మనం గనక తప్పు చేస్తే ఖచ్చితంగా వెంటనే శిక్ష పడుద్ది. గతంలోలా కాదు అన్న విషయం ఒక సంకేతం దేశం మొత్తం వెళ్తది కాబట్టి ఈ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి, భయభక్తులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.